హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అంటే వారాహి దగ్గర ఉన్నాను అనమాట. అసలుకి వారాహి అనేది ఎవ్రీడే నేను షూట్కి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారు దీని ఓపెనింగ్కి రావటం ఇంకొక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఆయన యూజువల్గా ఏ ఓపెనింగ్స్కి వెళ్ళరు, ఆయనకి ఎంతో నచ్చితేనే అండ్ ఆయనకి ఇష్టమైతేనే వెళ్తారనమాట. బట్ ఈ ఓపెనింగ్కి వచ్చారు అనగానే నాకు కూడా ఆయన ఓపెనింగ్కి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి అనిపిస్తుంది డైలీ ఒక్కసారన్నా వారాహి లోపలికి వెళ్ళి ఏముందో చూడాలి అని. ఎస్, ఒకసారి వెళ్దాం. వారాహికి సంబంధించిన వారాహి నిర్మించిన ఆ సృష్టికర్తలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వెల్కమ్. సో హాయ్ అండి. సో నిజంగా వారాహి ఎవ్రీడే నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అండ్ బాలకృష్ణ గారు రావటం ఇంకా పెద్ద ఎసెట్ అనుకోండి, అది వేరే విషయం. వెళ్ళేటప్పుడు అండ్ నేను ప్రతిసారి అనుకున్నాను ఎందుకు అంటే ఇలాంటి ఆర్ట్ ఫామ్ ఇలాంటి డిజైనింగ్ చేసి ఇంతవరకు ఏ శారీ షోరూమ్ హైదరాబాద్ సిటీలోనే చూడలేదు. ఎందుకు ఇంత కొత్తగా నిర్మించడానికి ఎస్పెషల్లీ ఏమన్నా రీజన్ ఉందా సార్? జనరల్గా ఒక శారీ షాప్ అంటే ఒక టెంపుల్ అనో ఒక పెంకుటిల్లునో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫామ్ తీసుకుంటారు. మేజర్గా మేము తీసుకుంది ఏంటంటే షో స్టాపర్, అంటే ఒక ఐ టర్నర్. మెయిన్ రోడ్డు మీద మనం ఇలా వెళ్తున్నాము, ఒక షో స్టాపర్గా ఒకళ్ళు ఏంటిది అని చూడాలి. ఫస్ట్ ఒక కన్నెయ్యాలి. కన్నెయ్యాలంటే ఇంకొకటి చూసింది ఏంటంటే శారీ షాప్. మనం ఏదేదో పెట్టి ఇర్రెలవెంట్గా పెడితే కుదరదు. జనరల్గా మనకి శారీ అంటే ఒక కళ, ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది శిల్పాలు, ఓకే, జనరల్ ఆర్ట్ ఫామ్స్, ఇంకో కళాకారులు. సో ఒక కళాకారులు లేడీస్కి సంబంధించింది ఏది అనగానే మనకు మైండ్లో వచ్చింది ఒక అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి చీర కట్టుకుంటే, కళాకారుడు చేసిన చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది, అదొక పాయింట్. అందులో భాగంగా అజంతా ఎల్లోరా శిల్పాలు మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయి ఒక శారీ కట్టుకొని అజంతా ఎల్లోరా మాదిరిగా ఒక రాయితో చెక్కితే ఒక 30 feet కంప్లీట్ స్టోన్, మొత్తం అంతా స్టోనేనండి. ఎస్, మీరు చూసేదంతా కూడా అంతా స్టోన్, కంప్లీట్లీ స్టోన్తో చేసిందండి. అది ఎంత ఫీట్ ఉంటుంది? 30 feet ఉందండి. ఆల్మోస్ట్ 2 క్రేన్లు 6 months పాటు ఇది వర్క్ చేశారండి. సో మీరు చూసే ప్రతి ఎలిమెంట్ కూడా అంతా న్యాచురల్ స్టోన్. ఓకే. సో ఇదంతా నార్మల్ గా ఇలాంటి స్టోన్స్ చేయాలంటే మనకి 3-4 lakhs అవుతుంది. మీరు 30 అడుగుల స్టోన్ అంటే ఇది మోర్ దెన్ ఒక 2-3 కోట్లు అయి ఉంటుంది కదా సార్. డబ్బులు అనేది తీసేస్తే కష్టం సార్. ఓకే. ఒక 6 months ఒక ఫ్యాక్టరీ నుంచి ఎంతో మంది కష్టపడి హ్యాండ్ మేడ్ సార్. మొత్తం అంతా కూడా ఒక శారీ డ్రేప్ చేసుకుంటే ఆ ఎలిగెన్స్ అనేది ఎలా చేస్తారో అలాగా మొత్తం అంతా కూడా ప్రతిదీ ఒక్కటి కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ తో సహా చేశారనమాట. అంటే మన ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మనం వారాహి అనే పేరు పెట్టుకొని ఎలాగైతే మనం వెళ్ళే వాళ్ళని ఒక ఇన్వైటింగ్ అంబియన్స్ తో ఇద్దామనే ఉద్దేశంతో పుట్టింది ఈ వారాహి. ఓకే. సో ఇదంతా కూడా మనం తిరుమలలో ఎప్పుడు కూడా గుడికి వెళ్తే బంగారపు వాకిలి అంటాం. అవునవును. సో ఇలా బంగారపు వాకిలి ఇది ఓన్లీ కంప్లీట్ బ్రాస్ తో చేసిందండి. ఒక డివైన్ ఫీలింగ్. డివైన్. బాలకృష్ణ గారు కూడా వీడియోలో చెప్పారు, నాకు ఒక టెంపుల్ కి వచ్చిన ఫీలింగ్ ఉంది, ఒక శారీ షోరూమ్ కి వచ్చి ఓపెనింగ్ చేశాను అన్న ఫీలింగే కలగలేదు అని చెప్పారు. ఎస్, ఇప్పుడు చూడండి ఎంట్రన్స్ లో కూడా గోల్డ్ తో, అంటే కంప్లీట్ గా గోల్డ్ తో బ్రాస్ తో చేసిన బంగారపు వాకిలి అన్నామండి దీన్ని. క్లోజ్ చేయను నాకు సార్. సో దీనికి మీరు బంగారపు వాకిలి నేమ్ పెట్టేశారు. నేను దీన్ని బంగారపు వాకిలి అని నేమ్ పెట్టేశాను. ఓకే. అది కూడా ఇదంతా కూడా మొత్తం ట్రెడిషన్ అయిపోతుంది కదండి. సో మనం మోడర్న్ విత్ ట్రెడిషన్. ఓ సూపర్. సో అందుకనే ఇది మన సాంప్రదాయం, ఇది మన మోడర్నెస్, ఈ రెండింటిని కలిపి. గ్రేట్. నాకైతే ఫస్ట్ ఆ ఎంట్రన్స్ లో ఉన్న లేడీ ఉంది చూసారా, బ్లాక్ లేడీ. సో ఆమెను చూస్తేనే లోపలికి రావాలనిపించింది. ఎస్, లోపలికి వచ్చిన తర్వాత నిజంగానే టెంపుల్కి వచ్చిన ఒక ఫీలింగ్ ఉంది. రాగానే ఇటువైపు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలుకి. ఏంటంటే దీనికి ఒక హిస్టరీ ఉందా? ఇది కూడా స్టోనా కంప్లీట్ గా? ఎస్ సార్. ఇప్పుడు మనం ఇది వచ్చేసి కాంచీవరం టెంపుల్లో మనం ఒక పాత టెంపుల్కి వెళ్తే మనకు కనపడేదంతా కూడా పిల్లర్స్ కనపడతా ఉంటాయండి. ఓకే. సో ఆ పిల్లర్స్ కనపడితే అంటే అట్లీస్ట్ మనం ఆ డివైన్ ఫీలింగ్ అనేది ఒకటి వచ్చేస్తుంది, ఇన్నర్ ఫీలింగ్. ఎప్పుడు కూడా ఈరోజు క్లయింట్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఏ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకున్నాం దానికి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఓకే. సో ఒక శారీ అనగానే ఒక అమ్మవారు పెళ్ళిళ్ళకి చాలా పవిత్రంగా ఒక లేడీని మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్లో మన శారీకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఆ ఇంపార్టెన్స్ని ప్రోడక్ట్లోనే కాకుండా వాళ్ళు షాప్ చేసే అంబియన్స్లో కూడా రిజెంబ్లింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక టెంపుల్. అది వచ్చేసి మనకు స్పేస్ చాలా తక్కువ ఉందండి. మీరు ఒక్కసారి దాన్ని చూసినట్టయితే ఆ ఉన్న వాల్, ఫ్లాట్ వాల్ స్పేస్లో
ఒక టెంపుల్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అనేది ఇవ్వడానికి ఆ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్లో ఇచ్చాము. ఓకే. సో మన వాస్తు ప్రకారం మనకి ఎప్పుడు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే వాళ్ళకి సౌత్ ఇండియాలో మనకు తెలియదు కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి. సో కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు కూడా శారీ యొక్క మెయిన్ ప్రాముఖ్యతని ప్రతి అణువు ఇంకల్కేట్ చేసుకునే విధంగా ఈ యాంబియన్స్ అనేది క్రియేట్ చేశాం. ఓకే. సో బయట థీమ్ మాత్రమే కాదు, లోపల చూస్తే కస్టమర్స్ కూడా అలానే ఉన్నారు. సో డెఫినెట్గా నాలాగే ప్రతి ఒక్కళ్ళు ఆ థీమ్ చూసి అట్లీస్ట్ లోపల ఏముందో చూద్దామని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ బట్ లోపలికి వచ్చిన తర్వాత అలా కూర్చొని షాపింగ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అని చాలా షోరూంలో చూసాం, కానీ ఈ షోరూంలో అలా లేదు. బట్ ఓకే, జూబ్లీ హిల్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది వామ్మో జూబ్లీ హిల్సా, ఎక్కువ రేట్లు ఉంటాయేమో మనకు అవసరమా అని జూబ్లీ హిల్స్ని మైండ్లో తీసుకున్న వాళ్ళు డిలీట్ చేస్తారు వెంటనే మనకు వద్దు అని. బట్ ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. సో మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి కూడా మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ సో ప్రతి ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఎఫర్టబుల్గా కొనే రేంజెస్ ఉన్నాయా ఇక్కడ? అదే సార్, జనరల్గా జూబ్లీ హిల్స్ అంటే మీరు అనగానే అవును. మైండ్లోకి వచ్చేది వామ్మో జూబ్లీ హిల్సా మనది కాదులే అనుకుంటారు సార్. కానీ ఈరోజు సగటు మధ్యతరగతి వ్యక్తి పెళ్ళి అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పెళ్లి ప్రధానం చీర. ఓకే. ఆ చీరకి వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళ కష్టపడి వాళ్ళ కూతురు పెళ్లి చేసేటానికి చీర అనే పెళ్లి టైంకి వచ్చేసరికల్లా వాళ్ళు చాలా నీట్గా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా మంచి కలర్స్లో తీసుకుందాం అనుకుంటారు. దాన్ని నేను వ్యాపార ఉద్దేశంతో కాకుండా వాళ్ళ అందరికీ అంటే 4,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో మెయిన్ శారీస్ అనేవి పెళ్లి పట్టు చీరలు స్టార్టింగ్ రేంజ్ ఏంటి మీ దగ్గర? 4,000 రూపాయల నుంచి స్టార్ట్ 4,000 అవుతాయండి. ఎస్, highest జనరల్గా జూబ్లీ హిల్స్లో 4,000 అనేది ఎక్కడ ఉండదండి. లేదు. అవును. కానీ అంటే మనం అందని ద్రాక్షలాగా ఏదో చూసుకోవడానికే తప్ప కొనడానికి పనికిరాని లాగా నేను పెట్టలేదండి. డబ్బే ప్రధానం అనుకుంటే చాలా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ క్వాలిటీ ప్రతి దాంట్లోనూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ 4,000 నుంచి 10 లక్షల వరకు ఐటమ్ మెయింటైన్ చేశానండి. టాప్ రేంజ్ అంటే ఒక 30 లక్షల దాకా ఉంటుందా? 15-20 లక్షల దాకా అయితే రెడీగా మళ్ళీ ఆ ఉంటాయి. రేంజ్ చెప్పగానే మళ్ళీ భయపడతారు. అందుకే సార్ నేను ఏం చెప్తున్నానంటే పెళ్లి అనేది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. అలా అని చెప్పి దాన్ని వ్యాపారంగా మార్చకుండా ప్రతి ఒక్కరికి సాంప్రదాయంగా క్వాలిటీ అంటే ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఇద్దామనే ఉద్దేశం అండి. ఒక్కటి కూడా మిషన్ మేడ్ కానీ పవర్ లూమ్ కానీ ఆటోమేటిక్ కానీ ఏది పెట్టలేదు. సో కంపల్సరీ అన్ని కూడా ఒక హ్యాండ్ మేడ్ సార్. 4,000 కూడా 4,000 రూపీస్ నుంచి కూడా ప్యూర్తో స్టార్ట్ చేశాను సార్. మిక్స్ కానీ ఓకే, సెమీస్ కానీ ప్రింటెడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ప్రింట్తో సహా హ్యాండ్ వేవ్నే వస్తాయండి. ఓకే. అంటే ఎక్కడ కూడా డిజిటల్ ప్రింటింగ్ అంటే మిషన్ ప్రింటింగ్ డైయింగ్ కూడా ఏమీ చేయలేదు. అన్ని ఆర్గానిక్ న్యాచురల్ కలర్స్తో వాడి చాలా పవిత్రంగా చేయటమే మా ఉద్దేశం అండి. సూపర్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడు 4,000, 10,000, 20,000, 50,000 అందరం చూస్తాము. బట్ ఈ 25 లక్షలది 30 లక్షల చీర అసలు ఎలా ఉంటుంది, దాంట్లో ఏముంటుందో కూడా చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఎస్, ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది ఆల్ రేంజెస్ అవైలబుల్ ఇన్సైడ్ ఆఫ్ వారాహి లోపలికి వస్తే. సో మీ మాటల్లో చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అండ్ టాప్ రేంజ్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ ఏం రేంజెస్? సో ఇప్పుడు ఆల్రెడీ మీరు వస్తున్నారని తెలియదు, జనరల్గా ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి ఉంచాము. ఓకే. మీకు నేను ఆల్రెడీ చెప్పాను 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరే ప్రైస్ ట్యాగ్ చూడొచ్చు. ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న ఇది 9,500 రూపీస్ మాత్రమే. ఓకే. సో దీంట్లోనే ఇప్పుడు సెమీస్ ఉన్నాయి అనుకోండి, సో ఆఫ్ ద ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో మీకు చెప్పిన విధంగానే అన్నీ కూడా ప్యూరిటీ. మనం ఫస్ట్ వారాహి ప్రైస్ ప్రామిస్ అని ఏదైతే గ్యారంటీ చేసామో టచ్ చేస్తే అర్థమైపోద్ది కదా మామూలుగానే. ఎస్, మీరు యూ కెన్ ఫీల్ ద క్వాలిటీ అండి. అంటే ఏదో 1,00,000 రూపాయలు పెట్టి చీర కొంటేనే యూ కెన్ ఫీల్ ద క్వాలిటీ అనే కాన్సెప్ట్ కాకుండా ప్రతి సారీలో కూడా అత్యంత ఇప్పుడు లీస్ట్ ఇవన్నీ కూడా 6, 7, 8 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. ఇవన్నీ కూడా మనకి మ్యారేజ్లే కాకుండా సింపుల్గా కట్టుకోవడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెళ్ళి ఉండదు అకేషన్గా. సో అందరికీ ఇది 8,000 రూపాయలు అండి. ఓకే. దిస్ ఇస్ 8,000. డిఫరెంట్ కాంబినేషన్. దిస్ ఇస్ ఆల్సో 8,000 రూపీస్. ఓకే. సో అట్లా 4,000, 5,000 నుంచి స్టార్ట్ అయిన రేంజ్ మనకి 10-15 lakhs వరకు కూడా మన దగ్గర అన్ని రేంజెస్లో అందరి కస్టమర్స్కి అందుబాటులో. బాలకృష్ణ గారు అన్నారు కదా టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంది, ఇక్కడికి వస్తే కొనకుండా వెళ్ళలేమని. ఎస్. సో నిన్న బాలకృష్ణ గారు మన వసుంధర గారు అండ్ వాళ్ళ వైఫ్కి అమ్మకి తీసుకెళ్లారా శారీస్? ఆయన ఎప్పుడు వస్తారు సార్, మేడంకి తీసుకెళ్తుంటారు. ఓకే. మేమే సారే వస్తారా బాలకృష్ణ గారు షాపింగ్? సార్ రారు సార్, మేడం వస్తారు. మేడం వస్తారు. ఓకే. సో జూబ్లీ హిల్స్లో వారాహి అంటే అన్ని 10 lakhs, 15 lakhs, మినిమం 1 lakh పెట్టందే శారీ రాదు అని ఎవరు అనుకోవద్దండి. సో ఇప్పుడు ఓపెన్ చేసిన అన్నీ కూడా బిలో 10,000, 6,000, 10,000, 8,000, 7,000 రేంజ్ అనమాట. చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే శారీస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా హ్యాండ్
మొత్తం హ్యాండ్ మొత్తం కూడా మగ్గంతో నేసినవి అంతే కదా. ఎస్, సో మొత్తం మగ్గం మీద చేసిన శారీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా మిషన్స్ మీద ప్రింట్ చేసిన శారీసే లేవు మొత్తం ఓవరాల్గా. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలిసిపోతుంది శారీ చూడగానే అది మగ్గం మీద నేచిందా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందా అనేది. మీరు చూస్తే అర్థమైపోతుంది అన్ని శారీస్. మేము కొత్త కాన్సెప్ట్ ఒకటి తెచ్చామండి, వారాహీస్ ప్రైస్ ప్రామిస్. అంటే హ్యూజ్ రేంజ్, అంటే మీరు ఒక కంచికి వెళ్తే ఎంత క్వాంటిటీ అయితే చూడగలరో అంత క్వాంటిటీ, ఓకే, బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైసింగ్. సో ఈ 3 ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్స్తో స్టార్ట్ అయింది ఈ వారాహి సిల్క్స్ అండి. ఓకే, సో ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళు పెళ్ళిళ్ళు అనగానే ఫంక్షన్స్ అనగానే కాంచీపురం వెళ్ళిపోతాం. కంచిలో అయితే మంచి మోడల్స్ దొరుకుతాయి, ప్యూర్ దొరుకుతుందని. బట్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఒక్కసారి వారాహికి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే కొనండి అనమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రేంజ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంది. ఆల్రెడీ చెప్పాం ఎంత తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ రెండు చెప్పాం కాబట్టి. సార్ ఒకసారి ఇక్కడున్న రేంజెస్ ఏంటి ఒకసారి మీ మాటల్లో చెప్పండి. సో ఈ ఫస్ట్ కౌంటర్స్ అన్ని కూడా బిలో 15,000, 20,000 లోపు 4,000 నుంచి స్టార్ట్ చేసి బిలో 15,000, 30, 40, 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs, ఇక్కడ 10 to 15 lakhs వరకు కూడా ఈ రేంజెస్ లో ఇక్కడ 10-15 lakhs వరకు కూడా నాకు కావాల్సిన రేంజ్ ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎస్, ఇక్కడికి వస్తే మీరు మన రేంజెస్ లో మనం శారీ తీసుకోవచ్చు. సో మీరు కౌంటర్ మీద కాకుండా ఈసారి ఇక్కడ కూర్చోండి సార్. మన పాత ఇళ్లలోకి వెళ్తే గద్దె మీద కూర్చోబెట్టి చూపిస్తారు. సో మిమ్మల్ని ఇక్కడ మహారాజులకు ట్రీట్ చేయడానికి ఒకసారి. సో ఇప్పుడు 25 lakhs శారీస్ ఉంది. సో యాక్చువల్గా ఇది ఎంత ప్రైస్ ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 11 lakhs. 11 lakhs ఒక 2 వేసేయండి మాకు. ఏంటి 11 lakhs? ఏంటి అంత స్పెషల్ ఇది? సార్ ఇది కంచి ప్యూర్ జరీ సార్. ఇది ఓకే, ఇందులో 9 grams గోల్డ్ మిక్స్ అవుతుందండి. ఓకే, కంప్లీట్ థ్రెడ్ లో కూడా జరీ సిల్వర్ జరీ అండి. ఈ చీర చేయాలంటే 6 months పడుతుందండి. మినిమం 6 months పడుతుందండి. ఓకే, దీని వీవర్ కాస్ట్ ఏంటంటే డైలీ మగ్గం రేటు మనకు అక్కడ ఈ కంచిలోకి వెళ్ళి చాలా మంది కొంటా ఉంటారు మ్యాక్సిమం కాస్ట్లీ చీరలు అంటే. మన అక్కడ రేట్ డైరెక్ట్ ఇక్కడ పెడుతున్నాం అండి. ఓకే, మన హోన్ మగ్గాలతో చేయించినాయండి ఇవన్నీ కంప్లీట్గా అండి. థ్రెడ్స్ ఉంటాయి. అవును. ఇంటర్లాక్డ్ అంటే కొంతమంది బ్రైడల్ సారీస్ కట్టుకున్నప్పుడు లోపల తట్టుకుంటది, ఫినిషింగ్ చాలా మొత్తం బాగుంటుంది. ఊడొచ్చేస్తది అనుకున్నా మన స్పెషల్ టెక్నిక్ తోటి మొత్తం అంతా ఇంటర్లాక్ చేయించేసాం లోపల. అంటే కస్టమర్ కూడా సెకండ్ అట్ట కూడా రివర్స్ కట్టుకుండేలా కూడా ప్లానింగ్ సార్. ఓకే, ఇప్పుడు ఈ థ్రెడ్స్ కూడా గోల్డ్ ఏనండి? ఇదంతా కంప్లీట్ జరీ అండి. కంప్లీట్ జరీ థ్రెడ్స్ వస్తాయి కదండి, ఆ థ్రెడ్స్ మీద మనం గోల్డ్ ఇచ్చి ఓకే, థ్రెడ్ పైన మొత్తం గోల్డ్ జరీ మనం చేపిస్తాం. ఓకే, అట్లా చేపించిన స్పిన్నింగ్ చేపిస్తాం. అవును. అవి స్పిన్నింగ్ చేయించి అవి మగ్గాలకి ఇస్తామండి. మగ్గాలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు జరీ చేసి ఇట్లా సారీ సో చేస్తారు. ఇప్పుడు ఈ 1 or 2 times సారీ కట్టుకున్న తర్వాత డ్రై వాష్ కి వీటికి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మరి ఆ గోల్డ్ అనేది ఉంటుందా? ఎందుకంటే ఏమి ఓకే, డ్రై వాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేచురల్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సార్. ఓకే, ప్రతిది కూడా 9 grams 24 carats గోల్డ్ సార్. ప్యూర్ గోల్డ్. ఓకే, సో ఎనీ టైం ఈ సారీ వద్దని ఇచ్చినా సరే మనకు 4 to 5 grams రివర్స్ ఇస్తాం. ఓకే, బయట ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. సో రివర్స్ ఇస్తారు ఓకే, కానీ శారీ కాస్ట్ 11 lakhs చెప్పారు కదా, అది ఎట్లా ఉంటుంది అంటే రివర్స్ ఇచ్చేటప్పుడు? 6 months ఒక లేబర్ దాని మీద కూర్చొని 6 months కంటిన్యూస్ గా నేయిస్తేనే ఈ సారీ అవుతుంది అనమాట. ఓకే, సో వాళ్ళ కాస్టింగ్ కావచ్చు, జెరీ కావచ్చు, గోల్డ్ కావచ్చు. ఓకే, సో దీంట్లో ఇదంతా కూడా సార్ ఒక కళ. సో వీఆర్ పేయింగ్ దమ్ నాట్ ఫర్ ద ప్రొడక్ట్ సార్, వాళ్ళ ఆర్ట్కి వేస్తున్నాం. అందరూ డబ్బు పెట్టగలరు కానీ కొన్ని సారీస్ ఇప్పుడు ఇదే ఉంది సార్, ఇదే ప్రింట్ లో చేసాం. ఇమాజిన్ ఈ జరీని మనం ప్రింట్ లో తీసుకొచ్చాము. ఓకే, ప్రింట్ లో తీసుకొస్తే ద కాస్ట్ విల్ కమ్ ఫర్ బిలో 1 lakh. ఓకే, సో ఇక్కడ చేసేది ఏంటంటే ఎంత న్యాచురల్ అండ్ హ్యాండ్ ఆర్గానికల్ కి మన బైపాస్ ప్రొడక్ట్స్ కి ఎంత. సో బిలో 1 lakh అంటే ఈ సేమ్ సారీ మీ దగ్గర 1 lakh లో కూడా ఉంది? 1 lakh లో కూడా ఆర్డర్ తీసుకొని చేయించవచ్చు. ఓ, సో ఇప్పుడు ఇది కానీ ఆ కొంతమంది ప్యూరిటీ ఉండదండి, ఆ ఫైన్ ఫినిషింగ్ ఉండదు, ఓకే, కట్టుకున్న తర్వాత ఫీల్ ఉండదు. సో ఇది ఎంత ఉంటుంది కాస్ట్? 7 lakhs సార్. 7 lakhs. బెనారసి స్టైల్ అండి ఇది, ప్యూర్ కాంజీవరం పట్టు సారీ విత్ బెనారసి స్టైల్, రన్కాట్ డిజైన్ అంటారు. ఓకే, సో కలర్స్ వచ్చాయి కాబట్టి ఇది మొత్తం పేస్టల్ బార్డర్ పైన మీనాకరీ వర్క్. ఓకే, అంటే ఏం లేదు సార్, మనం ఏం చేసామంటే ఎస్ అంటే దీంట్లో ఇట్స్ నాట్ అబౌట్ పట్టు అంటే జనరల్ గా కంచి సార్, ఇంకొకటి ఏంటంటే బెనారస్ స్టైల్. వారెండింటిని ఫ్యూజన్ చేసాము. అంటే కాంచీపురం బార్డర్, బెనారసి స్టైల్ అంటే ఫ్యూజన్, మిక్స్ ఆఫ్ బోత్ డిఫరెంట్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్. అంటే కాంచి బెనారస్ మిక్స్ చేస్తే ఫ్యూజన్ పట్టు సరి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే సార్ మా ట్యాగ్ లైన్ కూడా
సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. వారధి అంటే అటు పేరెంట్స్ ని సాటిస్ఫై చేయాలి, ఇటు బ్రైడ్ ని పెళ్లి కూతుర్ని సాటిస్ఫై చేయాలి. ఆ ఇద్దరి మధ్య బ్రిడ్జింగ్ ద గ్యాపే మా వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి మా వారాహి. బాలకృష్ణ గారు కూడా అక్కడే కనెక్ట్ అయిపోయారు. ఎస్. సూపర్. వరాహిలోకి ఎంటర్ అయిన తర్వాత చూసాం కదా, అక్కడ 5,000 నుంచి 15 lakhs వరకు ఉన్న శారీస్ అన్ని చూసాం. ఇంకా 25 lakhs కూడా ఉన్నాయి అనమాట. ఏ రేంజ్లో ఉందో మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఆ శారీలో ఉన్న గొప్పతనం కూడా అంతే ఉంది. అండ్ వాళ్ళు చెప్తుంటే నాకే అనిపిస్తుంది. అండ్ ప్యూర్ 24 carats గోల్డ్, అట్ ది సేమ్ టైం ప్యూర్ పట్టు. కాంచీపురంలో ఏ కాస్ట్కి అయితే వస్తుందో అంతకన్నా ఒక 10 రూపాయలు తక్కువకే వస్తుంది మన హైదరాబాద్లో, మన వారాహిలో. అండ్ చూద్దాం, ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి మన రేంజీ. ఒకసారి అలా చూసేద్దాం మన రేంజీ. ఈ రేంజ్ ఓన్లీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి అనమాట. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి అండ్ పొలిటీషియన్స్కి అండ్ బిజినెస్ మ్యాన్లకి వాళ్ళకున్న రేంజ్ అనమాట. సో అన్ని రేంజ్లు ఒకసారి టచ్ చేసుకుంటూ పైకి వెళ్దాం ఒకసారి ఇంకా. సో ఇప్పుడు మనం చూసాం కదా, ఆ రేంజ్ నుంచి అసలు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఎంత రేంజ్ ఉంటుందండి? సో ఇక్కడ అన్ని కూడా 40, 50 ఇవన్నీ కూడా బిలో 1 lakh, 1.5 lakh లోపు. ఓకే. 20 నుంచి స్టార్ట్ అయ్యి 70, 80. సో అన్ని రేంజెస్ ఆఫ్ కస్టమర్స్కి. 20,000 ఉంది, 30,000 ఉంది, 50,000 ఉంది, 70,000 ఉంది. ఎవ్రీ 5,000 డిఫరెన్స్ ఉంది సార్. ఓకే. అంటే 5,000 ఉంది అంటే మళ్ళీ 10,000 ఉంటుంది, 10,000 ఉంది అంటే 15 ఉంటుంది, 15, 20 అలా అన్ని రేంజెస్ ఉంటాయి. ఓకే. కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. సో ఈ రోజు మొత్తం అంతా కూడా ఆర్గానిక్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, న్యాచురల్ డైయింగ్. ఓకే. ఎందుకంటే కలర్స్ చాలా ఇంపార్టెంట్, కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిల్ అంటే ఒక్కొక్కళ్ళు మినిమం 5 నుంచి స్టార్ట్ చేసి 20, 25 సారీస్, 30 సారీస్ వరకు తీసుకెళ్తున్నారు. అవును. సో ఓపెన్ చేసి వీక్ అయినా సరే మాదందరూ అనేది ఏంటంటే ఏదో పెద్ద చాలా ఏళ్ళ నుంచి ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక శారీ అనగానే అప్పటికే వారాహి సిల్క్స్ అనే పేరు మాకు భగవంతుడి దయ వల్ల ఆ ఓపెన్ చేసిన బాలకృష్ణ గారి మహిమో తెలీదు. పెళ్ళంటే వారాహి, పండగ అంటే వారాహి, వేడుక ఏదైనా వారాహి అనేది మేము ఆల్మోస్ట్ చెప్పించగలిగాం మార్కెట్. బాలకృష్ణ గారు ఏది ఓపెన్ చేసినా కానీ అది సూపర్ డూపర్. ముహూర్తం కూడా ముహూర్తంతో సహా సారే పెడతారండి. మనం ఏది చెప్పినా సరే ఇలా డేట్ అంటే ముహూర్తం కూడా సారే డిసైడ్ చేస్తారు. సో ఆయన వాక్ ఆయనకి ఆల్మోస్ట్ అంతా ఈ మన పంచాంగం అంతా తెలుసండి. సో ఒక శారీ బ్రాండ్ ఓపెనింగ్ అనగానే ఆ శారీ, అమ్మవారు దుర్గా, మన మూల నక్షత్రం, అమ్మవారు, డేటు, టైము, ముహూర్తం మొత్తం బాలకృష్ణ గారు పెట్టేశారు. దీనికి ఆయనే పెట్టారండి. 1:44 ముహూర్తం మణిదీప్ అన్నారు. సో నేను షాక్ అయ్యాను. సో ఇలా లెక్కేసుకున్నారు సార్, గురుడు శుక్రుడు అని చెప్పి ఇట్లా లెక్కేసేసుకున్నారు. ఇమీడియట్ గా అమ్మవారు, మూల నక్షత్రం పెట్టేశారు. సో మనం షో లాగా ఉంది ఇప్పుడు. ఎస్ సార్, అంతా ఆయన చేతి మహిమ. సో ఇప్పుడు మనం ఫ్యాన్సీ ఫ్లోర్ లో ఉన్నాం సార్. ప్రతిదీ పెళ్ళే కాకుండా పెళ్లి మెయిన్ అకేషన్స్ అయిపోయిన తర్వాత మనకు ఫ్యాన్సీ కూడా కంపల్సరీ యాజ్ ఈక్వల్ యాజ్ ఇంపార్టెంట్. అంటే వ్రతం ఉండొచ్చు, ఈ సంగీతం ఉండొచ్చు, రిసెప్షన్, మిగతా అన్ని ఈవెంట్స్ కూడా మనకి యాజ్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అంటే మదర్స్, బ్రైడ్ మెయిడ్స్ అంటాం సార్. అవును. పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు పిన్ని, అక్క, మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు కూడా కావాలి కదా శారీస్. పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఎంత ఇంపార్టెంటో పెళ్లికి శారీ, పెళ్లి కూతురు యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అంటే వాళ్ళ సిస్టర్కి కావాలి, వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్స్, తోటి కోడళ్ళు. సో ప్రతి ఒక్కళ్ళకి అందరికంటే వన్ షాప్ డెస్టినేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు మన స్పెషాలిటీ చెప్తాను సార్. వారాహి అంటే ఏంటంటే కంచీపురం వెళ్తే కాంచీవరంసే దొరుకుతాయి, పలాంటి బెనారస్ వెళ్తే ఓన్లీ బెనారసే దొరుకుతాయి, కలకత్తా వెళ్తే ఓన్లీ కాక్టైల్ దొరుకుతాయి. ఇవన్నీ దేశ నలుమూల ఉన్న డిఫరెంట్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ అండర్ వన్ రూఫ్ తీసుకొచ్చి బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ సెలక్షన్ విత్ కంఫర్టబుల్ అంబియన్స్ అండ్ షాపింగ్ ఇవ్వడమే మా వారాహి యొక్క మెయిన్ ఉద్దేశం. సూపర్. ఇక్కడ ఏ రేంజ్ లో ఉంటుంది? సో ఇక్కడ కూడా అదే రేంజ్ సార్. 4,000, 5,000 నుంచి స్టార్ట్ చేసి ఫ్యాన్సీలో కూడా అన్ని రకాలు మెయింటైన్ చేస్తాం. ఓకే. సో అక్కడ కొన్ని శారీస్, సో మీకు ఆ విజిబిలిటీ మీరు చెప్పిన విధంగా అమ్మవారు సార్, అండ్ వారాహి అమ్మవారి. సో అమ్మవారు కూడా దశమహావిద్యల్లో ఒక వన్ ఆఫ్ ద అమ్మవారు. మా వారాహి పేరు పెట్టుకోవడానికి కూడా అమ్మవారి యొక్క మెయిన్ కారణం. వారాహి అమ్మవారు ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా గెలవచ్చు అని ఆల్రెడీ నిరూపించారు. సో శత్రునాశనం, అవును, శత్రువులని లేని అమ్మవారు అన్నమాట. సో ఇక్కడ అన్ని కూడా వైడ్ రేంజ్, బెనారస్, పైతాని, పటోలా, జరీకోట, పెద్దవాళ్ళకు కూడా. సో 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా పెళ్లి కూతురు నుంచి హాఫ్ శారీ నుంచి
అన్ని మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పటిదాకా మీరు చూసిందంతా కూడా షోరూమ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనదీప్ గారు పెళ్ళంటే అటు 5 ఇటు 5 ఒక 10 మంది వస్తారు, వాళ్ళందరూ శారీ కట్టుకొని ట్రయల్ చేసుకోవాలి, చూడాలా. సో వాళ్ళకి ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ ఎలాగా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సపరేట్గా 2 బ్రైడల్ లాంజెస్ అనేవి డిజైన్ చేశాం అనమాట. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు స్టేట్స్ ఒక శారీకి ఎంత అవసరమా అని అన్నాల వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, ఒక శారీ అనేది మీరు ఒక ప్రోడక్ట్ లాగా చూడొద్దు, దట్స్ ఎ సెంటిమెంట్. శారీస్ లేడీస్ వచ్చినప్పుడు పెళ్ళికి అంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అనేది ట్రయల్ చేసుకోవాలి. అన్ని షోరూమ్స్లో ఇంక్లూడింగ్ మా షోరూంలో కూడా 1-2 శారీస్ పబ్లిక్లో అంటే ఇలానే శారీ డ్రైపింగ్ ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో సపరేట్గా ప్రైవేట్ అంటే పెళ్లి కూతురు సైడు పెళ్లి కొడుకు సైడు వాళ్ళందరూ పేరెంట్స్ ముందల చూసుకుని సపరేట్ వాళ్ళకి ప్రైవేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే మా యొక్క బ్రైడల్ లాంజెస్ ఉద్దేశం. రెండు మిమ్మల్ని బ్రైడల్ లాంజెస్కి తీసుకెళ్తారు. సో ఈ 2 కూడా ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది వచ్చేసి మహారాణి గాయత్రి. ఇక్కడ సింబాలికల్లీ రిప్రజెంటెడ్ యువర్ మహారాణి ఆల్రెడీ, అంటే మా పెళ్లి కూతురు మహారాణి అని చెప్పి సింబాలిక్గా ఇచ్చేసా. ట్రయల్ చేసుకోవచ్చు. ఎస్, దే కెన్ సిట్ కంఫర్టబుల్లీ, సెలెక్ట్ చేసుకున్న అన్నీ కూడా ట్రయల్ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. లోపల చూడండి, ఎక్కడ మీకు ఇలాంటి అరేంజ్మెంట్స్ మనం చూసుంటాం హైదరాబాద్లోనే. సో ఇది కూడా మొత్తం అంతా వాల్ సార్. ఓకే. మన టెంపుల్స్లో మీరు చూస్తే పైన పురాతన టెంపుల్స్లో ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, అదే ఆర్కిటెక్చర్ ఇంకల్కేట్ చేస్తాం. అంటే అణువు కూడా ఏదైతే మేము ఎలివేషన్లో ఇచ్చామో ఇన్సైడ్ కూడా త్రూ అవుట్ ద స్టోర్ వీ మెయింటైన్ ద సేమ్ అంబియన్స్ టు మేక్ షూర్ దే ఆర్ నాట్ బయింగ్ ఏ ప్రొడక్ట్. ఒక చీర అమ్మటం కొనడం అనేది తీసేస్తే వాట్ కెన్ వి గివ్ దెమ్ అంటే సరికొత్త ఎక్స్పీరియన్స్, అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఈ ఎక్స్పీరియన్స్ అని సరికొత్త పట్టు ప్రపంచాన్ని తెలుగు ప్రజలందరికీ ఇవ్వడం మా మెయిన్ ఉద్దేశం. సో మీ షోరూంలో ఉన్న చీరల కన్నా ఎక్కువ కాస్ట్ వీటికే అయ్యి ఉంటుంది సార్, డెఫినెట్లీ నాకు తెలిసి. సో ఇక్కడ మీరు ఎలా చూసుకుంటే వాళ్ళు కంఫర్టబుల్గా చక్కగా సోఫాల్లో కూర్చోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చినప్పుడు మన దగ్గర సపరేట్గా ఇంకా సర్వీసెస్ ఉన్నాయి సార్. అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళు ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి వస్తుంటారు, అంటే ఊరు నుంచి అందరూ కారులో వెహికల్స్లో వస్తుంటారు. సో వాళ్ళందరికి ఫుడ్ అంటే మళ్ళీ సడన్గా రెస్టారెంట్స్ కొరకాలి, అక్కడ వెయిటింగ్ టైం. ఈరోజు హైదరాబాద్ రెస్టారెంట్స్ గురించి తెలియదు కాదు, 1/2 అవర్ to 1 అవర్ వెయిటింగ్ టైం. సో వాళ్ళందరికీ స్పెషల్గా క్యాఫ్టీరియా అరేంజ్ చేసి మొత్తం ఫింగర్ ఫుడ్, వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఆర్డర్ పెడితే వాళ్ళు చక్కగా మన వారాహి చెఫ్ ఇన్ హౌస్ ప్రిపేర్ చేసిన లంచ్, హోమ్ లంచ్ వాళ్ళకి ఇక్కడే ఇస్తాం అనమాట. సో 2 రూమ్స్. ఎస్ సార్, అది మహారాణి గాయత్రి, ఇది రాణి పద్మావతి. సో ది రాణి పద్మావతి లాంజ్. రాణి పద్మావతి లాంజ్. వా, సో చాలా అద్భుతంగా ఉంది. లోపలికి వస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒకసారి. ఒక కస్టమర్ లోపలికి వస్తే ఒక చీర కొనుక్కొని సాటిస్ఫై వెళ్ళిపోవటం కాదు, లోపలికి వచ్చిన తర్వాత అంబియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మటుకు 100కి 100 కాదు 200 వేయచ్చు అనమాట. అంత అద్భుతంగా ఇచ్చారు. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పర్సనల్ ప్రైవసీ ఉండాలి, ప్రైవేట్ ఒక రూమ్ ఉండాలి. ఇవన్నీ కూడా నిజంగా ఈ అరేంజ్మెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది లాస్ట్లో లాట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, బట్ లాస్ట్లో ఇది చూసిన తర్వాత నాకు చాలా చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. నిజంగా మీరు హ్యాట్సప్ అండి. థ్యాంక్ యూ. సో బాలకృష్ణ గారు అందుకే వచ్చారు. ఎస్. సో ఒక డెడికేషన్ అండ్ పంచువాలిటీ అండ్ కమిట్మెంట్ ఉంది కదా. ఎస్. సో ఆ 3 తనలో ఉన్నాయి కాబట్టి సో ముహూర్తం పెట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేసి ఒక టెంపుల్ లాంటి ఒక అద్భుతమైన ఒక ప్రపంచాన్ని జూబ్లీ హిల్స్లో ఆయన సృష్టించారు అని ఆయన మాటలో చెప్పడం నిజంగా గ్రేట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? అందరూ చీరలు కొనుక్కున్న తర్వాత జ్యువెలరీకి వెళ్తారు కదా, వీళ్ళనే వేగశ్రీ ఉందన్నమాట పక్కనే. సో ఇక్కడ చీరలు కొనుక్కో, అక్కడ బంగారం కొనుక్కో. ఎస్, మీరు కంచికి ఎక్కడికి వెళ్ళే పని లేదు. మా ఉద్దేశం ఏంటంటే మీరు ఎవ్వరూ కూడా ప్రైజింగ్స్ కోసం జూబ్లీ హిల్స్ షోరూమ్ అని చెప్పి ఇంత పెద్ద షోరూమ్ ఇంత హంగులతో చేశారు అనే ప్రైజింగ్ భయపడే ప్రసక్తే లేదు. మా వారాహి ప్రైస్ ప్రామిస్ ఇస్తున్నాము. మీరు చక్కగా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డిజైన్స్ చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేసుకొని మీరు షాప్ చేయొచ్చు. మాకు ఓపెనింగ్ ఇనాగరల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 25,000 అండ్ షాపింగ్ చేసిన వాళ్ళకి 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్, 50,000 షాప్ చేసిన వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, అండ్ 1 lakh షాప్ చేసిన వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్. ఇవి కాకుండా
అక్టోబర్ 31 వరకు జరిగే ఈ కేజీ సేల్లో ఇచ్చే బంగారం ఏమన్నా షాపింగ్ ఉంటే చెప్పండి. డెఫినెట్లీ అదే చెప్పబోతున్నాను సార్. 50,000 అండ్ అబౌవ్ షాపింగ్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా పెట్టాము. ఓకే. సో 31 వరకు షాపింగ్ చేసే ఎనీ కస్టమర్ 50,000 అబౌవ్ లక్కీ డ్రాలో 5 lakhs వర్త్ డైమండ్ నెక్లెస్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3 lakhs వర్త్ డైమండ్ నెక్లెస్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2 lakhs వర్త్ డైమండ్ నెక్లెస్. నాకే రావాలని కోరుకుంటున్నాను. సో ఈ టైంలో షాప్ చేసుకున్న వాళ్ళకి గోల్డ్ చీరలు కొనుక్కుంటే బంగారం ఫ్రీ అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. ఓకే. లేడీస్కి సెంటిమెంట్ కదా సార్, శారీ ఎంత పవిత్రంగా వాళ్ళకి డిస్కౌంట్ కంటే కూడా అద్భుతంగా ఇవ్వాల్సింది ఏంటంటే గోల్డ్ అమ్మవారు. సో ఆ లక్ష్మీదేవి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇలా డిజైన్ చేసి కస్టమర్స్కి ఆఫర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ దీనికి బాగా కనెక్ట్ అయిపోతారు లేడీస్ అందరూ వచ్చేస్తారు చూడండి. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మంచి షోరూమ్కి వచ్చాను, నేను కూడా షాపింగ్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి.